టు లైవ్ షో సీతారామరాజు గారు. ఇప్పుడు ఇందాక అన్నట్టుగా అంటే కేవలం ఇది నంద్యాల ఉప ఎన్నికకి సంబంధించినట్టే మనకు కనిపిస్తున్నా కాదు. దీని వెనకాల 2 ఏళ్లకు ముందే ఎన్నికలకు ముందే ఒక మూడ్ ప్రజల్లో క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నాయి తెలుగుదేశం వైసీపీలు. అంటే వైసీపీ అంటే ఈ ముద్ర, లేకపోతే అధికార పార్టీ అంటే ఈ ముద్ర అని వేసే ప్రయత్నం జరుగుతుంది అనుకోవాలా? అలా లేదండి. ఎందుకంటే శిల్పామోహన్ రెడ్డి గారు పార్టీ మార్చిన తర్వాత ఇదంత టెంపో క్రియేట్ అయింది. అంటే అంతకుముందు లేదా? ఆ తర్వాత ఈ విధమైనటువంటి అంతకుముందు ఇంత టెంపో లేదండి. ఆయన పార్టీ మారి మళ్ళీ దీంట్లోకి వచ్చిన తర్వాత బ్రదర్ రాజకీయాల నుంచి వచ్చిన తర్వాత అది టెస్టింగ్. ఇది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఇంతకాలం చేసిన క్యాంపైన్కి తను ఏ విధమైనటువంటి ఇక్కడ నంద్యాలలో రాబోతుంది రిజల్ట్ కోసం. అంటే నంద్యాల అనేటువంటి నా ఉద్దేశం ఎలక్షన్ పోస్ట్ పోన్ అవసరం, అవకాశం కూడా ఉంది. ఇప్పుడు ఉన్నటువంటి సీరియస్నెస్ బట్టి అవకాశానికి ఎందుకంటే రాజకీయాలు ప్రయత్నం జరుగుతున్నట్టు అనిపిస్తుందా? తప్పనిసరిగా జరగడానికి అవకాశం ఉందండి. దేర్ ఇస్ ఎ రీజన్. ఎందుచేతంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన భాష ఎలా ఉందంటే బయటికి ఒక ఆయుధం అంటే చేతులు లేదు కానీ ఓపెన్గా నక్సలైట్ మాట్లాడినట్టే ఉంది. అది చేతంటే అది పీపుల్స్ వార్ లాంగ్వేజ్ కూడా ఆ విధంగా కూడా నాయకుడిని ఆ విధంగా విమర్శించాలి. రాజకీయాల లెట్ మీ కంప్లీట్ రాజకీయాల స్థితికి దిగజారిపోయిందండి. ఒకప్పుడు 1969లో కాసు బ్రహ్మానంద రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నాగిరెడ్డి గారు, తరిమిన నాగిరెడ్డి గారు ఇస్ ఎ గ్రేట్ లీడర్. మన కంట్రీ హర్షించాల్సిన గొప్ప లీడర్లు, నాయకులు, ఆయనకి అంత సాక్రిఫైస్ చేసిన లీడర్ లేరు. ఆయన సంజీవ్ రెడ్డి గారు ఆయన బావమరిది. ఆయన పార్లమెంట్లో ఫస్ట్ అపోజిషన్ లీడర్, సైకిల్ మీద వెళ్ళినటువంటి వ్యక్తి. బెనారస్ యూనివర్సిటీకి ఆ లాస్ట్ అండ్ ఫైనల్ స్టూడెంట్ ప్రెసిడెంట్. ఆయన అంత గొప్ప గ్రేట్ పర్సనాలిటీ. ఆయన పార్లమెంటరీ డెమోక్రసీని అంటే 48 సంవత్సరాల క్రితం ఈ నాయకుల గురించి వీళ్ళు రాబోయే తరం ఎలా ఉంటుంది అంటే ఒక కఠినమైన భాష ఒక మాట్లాడారు. ఆయన ఒక కఠినమైన భాష అండి. ఏంటంటే ఈ రాజకీయాలు, ఇది అసెంబ్లీ, పార్లమెంట్ అన్ని పందుల దొడ్లుగా మారినాయి, ఇక్కడ ఉన్న అన్ని పందులే అన్నాడు ఆయన. పందులు అంటే దాని మీద పెద్ద రియాక్షన్ వచ్చింది. ఆయన బ్రహ్మాండమైన ఉపన్యాసం ఇచ్చి శాసనసభ్యత్వానికి రాజీనామా చేసి, అంటే అదొక మాట ఒక ప్రజాప్రతినిధి అన్నాడు కాబట్టి ఇబ్బంది లేదు, బయట వాళ్ళు ఎవరినో అంటే పెద్ద రియాక్షన్ వచ్చింది. అంటే ఇప్పుడు కూడా అవమానకరంగా ఉంది. అది శాసనసభ్యత్వం రాజీనామా చేసి మళ్ళీ రాజకీయాల్లోకి రాలేదు. ఆయన అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోయారు, ఆయుధం పట్టుకుని వెళ్ళిపోయారు. మీ మీద వ్యవస్థ మీద మీకు అంత విరక్తి ఉంటే ఆయుధం పట్టుకెళ్ళాలి. ఆయుధం పట్టుకెళ్ళినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ వ్యవస్థ మీద విరక్తి వచ్చింది. ఒక డెమోక్రటిక్ వాటర్ సిస్టంలో ఉన్నప్పుడు గౌరవం, మర్యాద మీరు పాటించాలి. దొంగలు ఉన్నారు, ఏంటంటే రాజకీయ నాయకులు ఎక్కువ మంది దొంగలు ఉన్నారు, మంచి వాళ్ళు అరుదైపోయారు. జగన్మోహన్ రెడ్డి ఆయన జగన్ మీద ఉన్మాదని, లేకపోతే సరే అపరిపక్వ రాజకీయ నాయకుడు అంటే సరే అది మామూలు భాష అనుకోండి, కానీ ఉన్మాది అని ముద్ర కూడా సాక్షాత్ ముఖ్యమంత్రి గారే చాలా సందర్భాల్లో 2-3 సార్లు ఆయన వాడిన పరిస్థితి చూసాం మనం. రుద్రరాజు గారు చెప్పి నాకు తెలిసి 15-20 సంవత్సరాల నుంచి వచ్చింది తప్ప అంతకుముందు ఏ ముఖ్యమంత్రి కూడా కనీసం జిల్లా నాయకులకి అప్పగించేవారండి. ఎక్కడైనా బై ఎలక్షన్ జరిగితే ఎవరు బయట నుంచి వచ్చేవారు కాదు అసలు. ఇది మొత్తం అంతా కేంద్రీకరించేసి రాష్ట్ర వ్యవస్థ, పరిపాలనా వ్యవస్థ, రాజకీయ నాయకులు అందరూ ఒకే బై ఎలక్షన్ కోసం ఎంత టెంపో క్రియేట్ ఉంటుంది ఎప్పుడు గతంలో లేదండి. ఎంత టెంపర్మెంట్ వచ్చినటువంటి అంచేత ఏంటంటే ఇది ఉన్మాదం ప్రవర్తించినప్పుడు ఇటువంటి వస్తాయిదండి. ఎంచేతంటే రాజకీయాల్లో సహజంగా ఇప్పుడు ఉన్నటువంటి ఇప్పుడు మనకి పార్లమెంటరీ రిపోర్ట్ ప్రకారంగానే 100కి 78% అంత కరప్టెడ్ పీపుల్, కేసులు ఉన్నటువంటి వాళ్ళు, అదేవిధంగా అనేక విధమైనటువంటి క్రిమినల్ కేసెస్ ఉన్నటువంటి వాళ్ళ గురించి లిస్ట్ వచ్చింది. అందులో రాజకీయ నాయకుల గురించి చెప్పారు. అంచేత రాజకీయ వ్యవస్థ ప్రక్షాళన చేయాల్సినటువంటి వ్యవస్థ ఎవరైనా గొప్ప నాయకుడు వచ్చి ఒకప్పుడు హిట్లర్ ఉన్నాడు, మొత్తం అలైడ్ ఫోర్సెస్ అన్ని ఆయన క్రష్ చేసేస్తాను. అప్పుడు దానికి ఆ రోజున ఉన్నటువంటి విన్స్టన్ చర్చ్ ఒక మాట్లాడు, నువ్వు క్రష్ చేయక్కర్లేదు, మిమ్మల్ని బ్రష్ చేసేస్తాను. చాలా సెకండ్ లాంగ్వేజ్, అటువంటి లాంగ్వేజ్ ఉపయోగించాలి. అంత ఫైటింగ్ జరిగినా స్టాలిన్ లాంటి వాళ్ళు, ఇటువంటి వాళ్ళు గొప్ప నాయకులు ఉన్నా సరే అటువంటి భాష ఉపయోగించినప్పుడు రాజకీయంగా ఉన్నటువంటి విమర్శ, ఆ విధమైనటువంటి విమర్శలు రావాలి. కుటుంబరావు గారు అంటే వయసు వస్తారు సరే, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ స్థాయి అవన్నీ దాటిపోయేమో అనిపిస్తుంది. అంటే వారు చెప్పినట్టు భాష వాడుకునే పరిస్థితి ఏం కనిపించట్లేదు. సరే, ఇందాక మనం అనుకున్నట్టుగా ఎలక్షన్ కమిషన్ ఫిర్యాదు కానివ్వండి, లేకపోతే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కానివ్వండి, దాని చర్యలు ఏం చేసుకోవాలో వాళ్ళు తీసుకుంటారు. కానీ సరే మీరు అన్నారు మరి రెచ్చగొట్టే భాష మాట్లాడినప్పుడు శ్రేణులు రెచ్చిపోతాయి కదా అని. తర్వాత ఈ ఎలక్షన్ కమిషన్ ఇప్పుడు ఇన్వాల్వ్ అయ్యిందా అని భన్వర్లాల్ గారి కామెంట్స్ తీసుకుంటే కనుక పత్రికల వార్తల ఆధారంగా చర్యలు తీసుకోలేము, సరే కలెక్టర్కి ఆర్ఓ కప్ చెప్పారు. వారు ఒక మాట అన్నారు, ఎలక్షన్ పోస్ట్ పోన్ అయ్యే అవకాశం కనిపిస్తోంది అని. అట్లాంటి అవకాశం ఏమన్నా ఉందా? దానికి ఏమైనా ప్రయత్నాలు నిజంగానే జరుగుతున్నాయి ఇంటర్నేషనల్ గా? ప్రభుత్వం సైడ్ నుంచి అలాంటి ప్రయత్నాలు ఏమి ఉండవండి. ఎందుకంటే ప్రభుత్వం చాలా కాన్ఫిడెంట్గా ఉంది ఎలక్షన్ గెలుస్తాము అని చెప్పేసి. అది కూడా కనీసం అట్లీస్ట్ 40,000-50,000 మెజారిటీ వస్తుందండి కూడా తెలుగుదేశం పార్టీ. కాబట్టి పోస్ట్ పోన్మెంట్ అనేది తెలుగుదేశం అయితే కోరుకోవట్లేదు. కానీ విపరీత పరిస్థితులు ఎట్లా డెవలప్ చేస్తుందంటే ప్రతిపక్షం ఇలాంటి భాష అవనండి, ఏదవనండి, ఇందాక నేను చెప్పాను సెక్షన్ 125 అనండి, సెక్షన్ 127లో సింపుల్ ఎంక్వైరీలో హీఈస్ లయబుల్ ఫర్ 3 months ఇంప్రిజన్మెంట్ టు 6 years ఇంప్రిజన్మెంట్ అలాంటి భాష వాడినందుకు. దట్ టు యాజ్ ఎ పార్టీ లీడర్ అండ్ ప్రెసిడెంట్స్ ఉన్నాయి.
ఇంప్రిజన్మెంట్ కాకపోయినా అలాంటి వాళ్ళపైన ఆంక్షలు పెట్టిన ప్రెసిడెంట్స్ ఉత్తరప్రదేశ్లో ఉన్న ఇదివరకు బీహార్లో ఉన్న బన్వర్లాల్ గారు ఆయన అడిగారు రిపోర్ట్ ఖచ్చితంగా మీడియాలో ఉంది, ఓపెన్గా అందరూ చూసాం, వీడియోలో చూసాం, టీవీలో చూసాం, అన్నింటిలో చూసాం, లైవ్ టెలికాస్ట్లో చూసాం. కాబట్టి అదే రిపోర్ట్ అక్కడ రిటర్నింగ్ ఆఫీసర్ ఇస్తారు, అదే రిపోర్ట్ కలెక్టర్ ఇస్తారు. ఇచ్చిన తర్వాత ఈయన అపాలజీ ఇస్తారంటే జరిగి ఆగస్టు 3వ తారీఖు నాడు ఇది అయితే నాది స్లిప్ ఆఫ్ టంగ్ అని ఒక అపాలజీ చెప్పారా? లేదు. అంటే అది కాదు, అది చెప్తున్నా కదా, అది కాదండి. నాయకులు అంటాం వేరు, అన్న మనిషి ఏమన్నా అపాలజెటిక్ గా ఏమన్నా మాట్లాడారా? మాట్లాడలేదు కదా. అంటే అది కాదు, సైలెన్స్ అంటే ఏంటి? క్లియర్ గా ఆయన నేచర్ అలాంటిది. అండ్ ఇందాక ఒక కరెక్ట్ మాట చెప్పారు రుద్రరాజు గారు, 2014 నుంచే ఏదో 2019 ఎలక్షన్లకి బేరీ మోగించినట్టు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు నుంచే సంవత్సరంలో ప్రభుత్వం పడిపోద్ది, 2 సంవత్సరాల్లో పడిపోద్ది, నేనే ముఖ్యమంత్రి అయిపోతా అని చెప్పేసి అని అప్పటి నుంచి అసహనంగా కంటిన్యూస్గా ఒక పేపరు ఒక ఛానల్ ఉంది కదా అని చెప్పేసి ప్రభుత్వం పైన మాటికి అవాస్తవాలు వేయటం, ఓ పుస్తకం పబ్లిష్ చేశారు. అరే ప్రతిపక్ష నాయకుడిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడే హైకోర్టుకి విజయమ్మ గారితో కేసు వేస్తే ఆంక్షలు తిన్నాళ్ళు, తిట్లు తిన్నాళ్ళు. ఇవాళ ఈ పుస్తకం వేసిన వాళ్ళు హైకోర్టులో పెట్టలేరా? లేకపోతే అందులో ఒక ఎలిగేషను ఏదో అన్నారు, క్యాపిటల్ సిటీలో ఇంత అన్యాయం అయిపోయింది ఇంత ఇదని, దానిపైన పిఐఎల్ వేయమనండి. అది కాదు, పిఐఎల్ వేయమనండి. అది కాదు, అది కాదు కరప్షన్, అది కాదు కరప్షన్, అది కాదండి కరప్షన్ పైన మీరు కేసు పెట్టండి, తెలుస్తుంది. ఎందుకు అబద్ధాలు ప్రజల్లో ఒక పేపర్ ఉంది కదా, ఒక పేపర్ ఉంది కదా, ఛానల్ ఉంది కదా అని అబద్ధాల పైన అబద్ధాలు రిఫ్లెక్ట్ అవుతుంది. ఆలోచన కానీ చేయట్లేదు అధికార పక్షం నుంచి కూడా. నన్ను మంత్రులు ఎంపీలు కూడా ఇంకా ఆ స్థాయిలోనే మాట్లాడుతున్నారు, అవినీతి పనులు రోడ్డు మీద. తప్పు చేశాను అని ఒప్పుకునే స్థితిలో ప్రతిపక్ష నాయకుడు లేనప్పుడు ఇక్కడ చేతులు కట్టుకుని కూర్చోరు కదా. వేణుగోపాల్ రెడ్డి గారు చక్రపాణి రెడ్డి చేసిన కామెంట్స్ మీద కూడా నమ్మి ఎమ్మెల్యే రోజాకి ఆవిడకి నిరసన సెగ తగిలింది. ఆయన అది కూడా మాట్లాడడం తప్పే కదా. అంటే కావాలి అంత పొగరు కాకపోతే అన్నదమ్ములు సింపుల్ గా చెప్తాను. అన్నదమ్ములు సేమ్ ఒక మీడియా ఛానల్లో ఇంటర్వ్యూలో వచ్చినప్పుడు ఏమాత్రం దానికి అనమాట ప్రశ్న అడిగితేనమాట మీడియా ప్రతినిధి అంతలో తప్పేంటని అన్నారు. అంటే ఏంటి అంటే ఆ స్టేట్మెంట్ తర్వాత అంటే మహిళల పైన వాళ్ళకున్న గౌరవం ఏంటి? అన్నదమ్ములు ప్యూర్లీ సమాధానం చెప్పకపోతే పర్వాలేదు, మీడియా చెప్పకపోతే పర్వాలేదు, మరి మహిళలు అక్కడ నిరసనలు చేస్తున్నారు. తప్పకుండా మహిళలకు చెప్తే అక్కడ ఏం పెద్ద పొరపాటు ఏం లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సమర్థించుకున్నారు సార్, సినిమాలో వాడు మొగాడ్రా బుజ్జి అంటే అప్పుడు ఆడవాళ్ళంతా 10 మందిలో అర్థమా? ఆ సినిమా ఏమన్నా బ్యాన్ చేశారా? ఆ సినిమా మీద మీరు ఏమన్నా చేశారా? ఒకటండి, కడప కర్నూలులో లాంగ్వేజ్ డిఫరెంట్ గా ఉంటది, కొంచెం మొరటుగానే ఉంటది. అందువలన ఆ లాంగ్వేజ్ అనుగుణంగా వాళ్ళు మాట్లాడతారు. గోదావరి జిల్లాలో ఒక రకంగా మాట్లాడతారు, మేము నెల్లూరు జిల్లాలో వాళ్ళు గోదావరి జిల్లాలో ఒక రకంగా మాట్లాడతారు, మేము నెల్లూరులో కొంచెం అగౌరవంగా మాట్లాడతాం, నువ్వు అని మాట్లాడతాం, వాళ్ళు మీరు అని మాట్లాడతారు. దాంతో మేము 10 మందిలో లెక్క పద్ధతి. నైతిక విలువల గురించి మాట్లాడే హక్కు తెలుగుదేశం లేదు. ఎప్పుడైతే అసెంబ్లీలో కూడా అసెంబ్లీలో నీ అంత చూస్తాను చంద్రబాబు నాయుడికి, మరి అది ఉందా? నైతిక విలువ ఉందా? 21 మంది ఎమ్మెల్యేలను తీసుకున్నప్పుడు నైతిక విలువ ఉందా? 2 ఎంపీలు తీసుకున్నప్పుడు నైతిక విలువలు ఉందా? నైతిక విలువలు ఏ రోజు నుంచి పోయినా మీకు చెప్పండి. ఈ రోజు చక్రపాణి గారు నిజంగా అసెంబ్లీలో వైఎస్ఆర్సీపీ హర్షించదగిన విధంగా ఉందా చెప్పండి. రెచ్చగొట్టే విధంగానే ఉంటుంది, ఎవ్రీ టైం రెచ్చగొట్టే విధంగా ఉన్నప్పుడు రియాక్షన్ అదే విధంగా ఉంటుంది. చక్రపాణి గారు ఎమ్మెల్సీ రిజైన్ చేసి పార్టీ మారాడంటే వాడు మగాడు అంటే ఆడవాళ్ళు కించపరిచినట్ట. చెప్పండి అంటే వాళ్ళంతా మరి నిరసనలు తెలియజేస్తున్నారు. నిరసనలు అవన్నీ కూడా స్టేజ్ మేనేజర్ ఫండమెంటల్ గా అడుగుతున్నాను ఒకటి. మంత్రివర్గం అంతా ఇప్పుడు ఆ రోజు తిరుగుతుంటే అక్కడ మొత్తం జిల్లా అంతా అక్కడ నంద్యాల తిరుగుతుంటే ఈ కలెక్టర్ గారు కనిపించడం లేదా?
ఎంతమంది ఉన్నారండి? ఎనీ గివెన్ టైం నలుగురు కంటే ఎక్కువ ఉన్నారా? 10 మంది ఉన్నారు. ప్రూఫ్ చూపించండి. ఎనీ గివెన్ టైం ఎందుకు మాట్లాడతారు? ఎందుకు మాట్లాడతారు? ఎనీ గివెన్ టైం నలుగురు కంటే మంత్రివర్గం అంతా ఉన్నారు, అందరూ ఉన్నారంటే మాట్లాడతారు. లేదు, అది అధికార నలుగురు ఎప్పుడు ఉంటారు, ఏదో జిల్లాలో నలుగురు మంత్రులు ఉంటారు. ఒకటి సార్, ఒక విషయం చెప్తున్నా. ఆయన మన కుటుంబరావు గారు సార్, ఆయన అంటున్న వారు అని మాకు అలవాట్లేదు. సో కుటుంబరావు గారు చెప్పినట్టు ఇది మీరు అడిగారు ఒక క్వశ్చన్, ఏది ఇది పోస్ట్ పోన్ అవుద్దా? పోస్ట్ పోన్ అయ్యేది ఎప్పుడంటే టీడీపీ వాళ్ళు ఓడిపోతున్నప్పుడు అధికార పార్టీ వాళ్ళ చేతుల్లో ఉన్నారు, వాళ్ళు చేయించగలరు. ఓడిపోతున్నామనే కదా మీరు ఈ భాష వాడారు, ఓడిపోతున్నామని భాష వాడారు మీరు రెచ్చగొట్టడానికి. నంద్యాలలో ఈ రోజు తెలుగుదేశం గెలవాలా? గత 3 ఎన్నికలు చూసుకోండి, అదే గెలుస్తోందని అసహనంతో ఈ విధంగా మాట్లాడారు. వేణుగోపాల్ రెడ్డి గారితో మాట్లాడితే కడపలోని కర్నూలు లాంగ్వేజ్ కానీ వాస్తవం కాదండి. అది ఏం చేద్దంటే మా లాంగ్వేజ్ మేము చెప్తున్నాం కదా, నెల్లూరులో మీరైనా 13 రాదు. అన్నమాచార్య వేమన, యోగి వేమన, పుట్టపర్తి నారాయణ గ్రేట్ పోయిట్స్ అక్కడ పుట్టారండి. అంటే లాంగ్వేజ్ చాలా బాగుంది. రాజశేఖర రెడ్డి గారు కూడా చాలా చక్కటి లాంగ్వేజ్ మాట్లాడేవారు. అంటే కడపకి రాయలసీమ మొత్తం భాష ఎలా తిక్కన కూడా మా జిల్లా మాట్లాడారు అలా చెప్పడం మంచిది కాదు. తిక్కన కూడా మా జిల్లా పుట్టాడు, మా లాంగ్వేజ్ మారలేదే. అధికార పక్షం నుంచి చేసిన వ్యాఖ్యలు వాటిని కూడా పరిగణలోకి తీసుకోవాలా, లేకపోతే కేవలం వైఎస్ఆర్సీపీ నాయుడు చేసిన మాటలను పరిగణలోకి తీసుకుని సుమోటాగా ముందుకెళ్లాలా? బేసికల్ గా జరుగుతున్నటువంటి పరిణామ క్రమంలో ఎన్నికల షెడ్యూల్ రావడం ముందు నుంచి జరుగుతున్నవన్నీ కూడా వీళ్ళు పరిగణలోకి తీసుకోవాలి. మీకు గుర్తుండొచ్చు, ద్రోణరాజు సత్యనారాయణ గారు చనిపోయిన తర్వాత విశాఖపట్నంలో ఒక బై ఎలక్షన్ జరిగింది. బై ఎలక్షన్ లో వాళ్ళ అబ్బాయి కంటెస్ట్ చేసిన తర్వాత కొద్ది రోజులకి ఫస్ట్ ఎలక్షన్ కౌంటర్మెంట్ చేసి దాన్ని మళ్ళీ పోస్ట్ పోన్ చేసి మళ్ళీ తర్వాత పెట్టినటువంటి సందర్భాలు ఉన్నాయి. వేరియస్ ఇష్యూస్ మీద వెలిగేషన్. అప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉంది, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇప్పుడు జరుగుతున్న పరిస్థితిలో ఈ మెన్ డిప్లాయ్మెంట్ కానీ, మెటీరియల్ డిప్లాయ్మెంట్ కానీ, ఆఫీసర్స్ కానీ, పెన్షన్స్ ఇవ్వడం కానీ, లబ్ధిదారులకు పథకాలు కానీ, ఇవన్నీ కూడా డెఫినెట్ గా మీరు ఇచ్చుకోండి. వెల్ఫేర్ స్టేట్ లో మనం ఇవ్వాల్సిన బాధ్యత. ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకుని ఇవన్నీ చేయడం అనేటువంటి డెఫినెట్ గా శిల్పా బ్రదర్స్ గురించి ఒక మాట చెప్పారు. ఇదే శిల్పా బ్రదర్స్ మరి మీరు తీసుకున్నప్పుడు శిల్పా బ్రదర్స్ ని వాళ్ళు రాజకీయ వ్యభిచారం చేస్తారు అంటే వాళ్ళని మీరు తీసుకున్నప్పుడు మీ పార్టీలోకి తీసుకుంటే వాళ్ళేమో ప్రతిపత్తలు బయట. ఈ పరిణామాలు పోవాలి. ఏ రాజకీయ పార్టీ